ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరి కోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన కృప కొరకై వందనాలు తండ్రి. మా అందరితో మాట్లాడండి, మా హృదయాల్ని దర్శించండి, నీ మాటల చేత బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. జెర్మియా చాప్టర్ 31 verse 13. I will turn their mourning into joy and will comfort them. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది విచారము చేత బాధపడుతున్నారండి? దుఃఖం వేరు, బాధ వేరండి. దుఃఖం, బాధ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది, కానీ ఈ విచారం అనేది ఏం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉన్నది మనల్ని ఏం చేస్తుంది తెలుసా? డిప్రెషన్లోకి నడిపిస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మన విచారాన్ని ఏం చేస్తాడంటే ఆయన కొట్టివేసి మనకి ఏం కలుగజేస్తాడంట? ఆనందం కలుగజేస్తాడంట. ఎవరైనా ఒక్క మాట అంటే మనకి చాలా బాధ వేస్తుంది. దాని గురించి ఆలోచించి చాలా ఇబ్బంది పడతాము. అలాగే వేదనతో నింపబడతాం. కానీ ఈ బాధ అలాగే వేదనకి ప్రత్యేకంగా విచారం ఒకటి ఉంటుందన్నమాట. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి మనల్ని వేధిస్తున్నటువంటి బాధ. అది ఎవ్వరు కూడా మనల్ని కంఫర్ట్ చేయలేరు అనమాట. పైకి బాగానే ఉంటాం, పైకి బాగా కనిపిస్తూ ఉంటాం, అందరితో హ్యాపీగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. బట్ స్టిల్ మనలో ఏముంటుందంటే ఆ విచారం ఉంటుంది, ఆ డిప్రెషన్ ఉంటుంది, ఆ కృంగుదల ఉంటుంది. అది ఎవరికీ అర్థం కాదనమాట. అది ఎవ్వరు తీర్చలేనటువంటి లోటు, అది ఎవ్వరు కూడా బాగు చేయలేనటువంటి బాధ అనమాట. ఎప్పుడు ఉంటుంది ఇలాంటి సమస్య అంటే, చాలా రోజుల నుంచి ఒక రోగం కానీ, చాలా రోజుల నుంచి ఒక సమస్య కానీ మనల్ని వేధిస్తుంటే అది మనకి ఒక విచారంగా మారిపోతుంది. అంతే కదా? చాలా రోజుల నుంచి వివాహాల కోసం ఎదురు చూసి అది జరగనప్పుడు అదొక భయంకరమైన బాధలాగా మిగిలిపోతుంది. చాలా రోజుల నుంచి పిల్లల కోసం ఎదురు చూసినప్పుడు అప్పుడు కూడా ఈ విచారం అనేది మనల్ని వేధిస్తుంది. అలాగే చాలా రోజుల నుంచి జాబ్ ప్రయత్నాలు చేసి, లేకపోతే ఇంకా ఏవో బిజినెస్ ప్రయత్నాలు చేసి, ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు చేసి అన్నిట్లో కూడా విఫలమైపోతూ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మన మనసుల్లోకి ఏమొస్తుంది తెలుసా? భయంకరమైన విచారం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు వీటికి ఎవ్వరు కూడా ఫుల్ స్టాప్ పెట్టలేరండి. బట్ గాడ్, దేవుడు చేయగలడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేయకుండా ఏ వ్యక్తికి కూడా విచారంలో నుంచి కానీ బయటికి పడలేడు అనే సత్యం అండి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. దేవుడు చేసేటువంటి కార్యాలు ఎప్పుడు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విచారంతో నిండి ఉన్నావో నాకైతే తెలీదు. ఏ విచారం అనేక దినాలుగా నిన్ను బాధిస్తుందో, అనేక దినాలుగా నిన్నే నలిగిపోయే విధంగా, కృంగిపోయే విధంగా, నువ్వు ఒంటరైపోయే విధంగా నిన్ను చేసిందేమో. అయితే ఈరోజు ఆ విచారం అంతటినీ దేవుడు తొలగించి నీ గొప్ప ఆనందం కలగజేయాలని దేవుడు ఆశతో నీ వైపు చేతులు చాచి ఉన్నాడండి. సరే, మనం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము చూద్దాము. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుంటమానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొర్రి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఎవరి గురించి మనం చదివాము అనేది ఈ వాక్య భాగం ద్వారా అర్థమైపోయింది కదండి. హన్నా గురించి మనం చదివినట్లుగా చూస్తున్నాం, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ప్రతిసారి ఆమె దేవుడి మందిరంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం కూడా దుఃఖముఖంతోనే బయటకు వస్తుంది. కానీ ఈసారి దేవుడి సన్నిధిలో తనకున్నటువంటి బాధనంతా కుమ్మరించుకొని ఏడ్చిందండి. అయితే దేవుడు తన సేవకుడైనటువంటి ఏలీ ద్వారా ఆమెకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీకు తప్పకుండా బిడ్డనిస్తాడు వెళ్ళు అన్నప్పుడు ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖముగా ఉండుట మానెను అని చూస్తున్నాము.
మరి ఇదేమైనా వెంటనే జరుగుతుందా అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది జరగదు కదా. కానీ ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది. ఎందుకంటే తన హృదయం అంతటిని కూడా దేవుడి సన్నిధిలో కుమ్మరించుకుంది. తన బాధ అంతటిని దేవుడి సన్నిధిలో చెప్పుకుంది. ఎక్కడ చెప్పుకుంటే భారం దిగుతుందో అక్కడికి వెళ్ళి తన భారం అంతటిని మోపేసింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆమెకి ఏమొచ్చింది, హృదయంలో నెమ్మది వచ్చింది, ఆనందం వచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి ఏం మానేసింది ఆమె, దుఃఖం ముఖముగా ఉండట మానేను అని చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆ విధంగా ఉందో మరి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనేను అని చూస్తున్నాం కదా. దేవుడు ఏం చేసినాడు, ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడండి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అలానే ఉన్నాం అనుకోండి, అలానే ఉంటుంది. కానీ దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చి ఆ పరిస్థితిని చెప్పుకొని మనం ధైర్యంగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎందుకంటే మన దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. ఆయన మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. మన యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు చూడాలని ఆశపడతాడు చాలాసార్లు. అందుకనే ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారు, నేను ఇస్తే ఏ విధంగా ఉంటారు, నేను ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటారు, నేను ఆలస్యం చేస్తే విధంగా ఉంటుంది వీళ్ళ జీవితం అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఆమె దుఃఖముగా ఉండటం మానేసిందో దేవుడు తన కార్యాన్ని మొదలు పెట్టాడు అని తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు అనేక రోజుల నుంచి ఏదో ప్రార్థన చేయాలంటే చేస్తున్నావేమో, దాని గురించి మరి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టాలి, కానీ నువ్వు విడిచిపెట్టుకోకుండా నువ్వే మోసేస్తున్నావేమో ఆ భారం అంతటిని. మరి రోజు నువ్వు దుఃఖముఖంగా ఉండటం మానే. ఎందుకంటే అది విచారం అనమాట. ఆ విచారాన్ని దేవుడు కొట్టేయాలి అంటే నువ్వు మానేయాలి దాని గురించి చింతించటం. మరి ఎలా మానేయాలంటే, ఎంత బాధ ఉందో నా హృదయంలో, ఎంత గాయం ఉందో దాన్ని మానివేయలేకపోతున్నాను, ఎంతో నాకు కష్టంగా ఉంది అంటే నిజమేనండి. ఎవరికైనా ఎవరి కష్టమైనా వాళ్ళకి చాలా పెద్దదే. మన కష్టం మనకి చాలా పెద్దదే, అంతే కదా. ఎదుటి వాళ్ళకి మాత్రం చెప్పేస్తాం, వదిలేయండి, చిన్న విషయమే కదా, బాధపడకండి అని. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. సేమ్ ఎవరి జీవితంలో అయినా వాళ్ళ సమస్య వాళ్ళకి చాలా పెద్దగానే ఉంటుంది. కానీ సమస్య నీకు నాకు పెద్దగా అవ్వచ్చు, కానీ దేవుడికి ఎప్పుడు కాదు. ఆయనకి ఏ సమస్య అయినా చాలా చిన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మనుషులు ఎవరైనా చెప్తుంటే నీ విచారాన్ని నేను తీసేస్తాను అంటే మళ్ళీ వస్తుందిలే అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నీ విచారం అంతటిని నేను కొట్టేస్తాను, నీకు మళ్ళీ ఏం చేస్తాను, నేను ఆనందాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. మరి ఆనందాన్ని ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు నువ్వెందుకు విచారిస్తూ కూర్చుంటావు, నువ్వెందుకు దుఃఖపడుతూ ఉంటావు? హన్నలాగా దుఃఖముఖంగా ఉండడం మానేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రోజు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అద్భుతమైనటువంటి కుమారుడిని ఇచ్చాడు. తన యొక్క పని చేయటానికి బలమైన సాధనంగా వాడబడేటువంటి సమయల్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఒక సమయల్ని పంపించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డ నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అదే విషయంలోనా కావచ్చండి, అంటే ఒక బిడ్డ కావచ్చు, ఒక భాగస్వామి కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడికి ఏది అసాధ్యము కాదు అని నువ్వు నమ్మాలి. చాలా పరిస్థితుల్లో మనం నమ్మలేకపోతాము, చాలా పరిస్థితుల్లో మనము విశ్వాసంతో నిలబడలేకపోతాము. దానివల్లనే మన హృదయం దుఃఖంతో నింపబడుతుంది. కానీ ఈరోజు మానేద్దామా మరి ఆ విచారం అంతటిని దేవుడి మీద వేసేసి, నా దేవుడికి ఏది కూడా అసాధ్యం కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మగలిగితే మరి దేవుడి యొక్క గొప్ప అద్భుతాన్ని చేస్తాం. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తం ఆయనకు సాధ్యం అండి, నీకు నాకు కాదు, ఆయనకు సాధ్యం. నీకు అప్పులు ఎక్కువ ఉన్నాయా? ఆ రోజు మరి ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, మరి ఒక దైవజనుడు యొక్క భార్య విధవరాలుగా ఉంది. అయ్యా మా దగ్గర ఏం లేదు, నా 2 కుమారుని తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు అప్పుల వాళ్ళు కట్టకపోతే అంటమ్మా, నీ దగ్గర ఏముంది అని అడిగాడు. అయ్యా బుడ్డిలో కొంచెం నూనె ఉందంటే, సరే అమ్మ అందరి దగ్గరికి పోయి నీ పక్కనుండ ఇరుగు పొరుగు వాళ్ళతో పోయి మరి ఖాళీ కుండలు తీసుకో, ఆ కొంచెం నూనె అన్నిట్లో వెయ్యి అని చెప్పినప్పుడు ఆ కుండల్లో కొంచెం నూనె వేసినప్పుడు పొర్లి పొంగాయండి. కారణం ఏంటి తెలుసా? దేవుడి కార్యం చేసింది ఆమె. నీ దగ్గర ఏం లేనప్పటికీ కూడా దేవుడు చేయగలడు. ఆయన సమృద్ధి కలిగిన వాడు. మన చేత ఏం అవ్వకపోవచ్చు. ఆ కొంచెం నూనెలో ఉండే బుడ్డితో నేను ఏం చేయగలనయ్యా అని ఆమె ప్రశ్న వేయలేదు. ఏముంది అంటే ఉన్నది చెప్పింది. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏముందో చెప్పు, తప్పకుండా సాయం చేస్తాడు దేవుడు. ఎందుకంటే మన స్థితి తక్కువ కావచ్చు, మనకేమి చేత కాకపోవచ్చు, కానీ ఆయన సర్వ సృష్టికర్తైన దేవుడు అండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం ఏమి చేయలేము, కానీ ఆయన అన్నీ చేయగలడు. మనకు అన్ని అసాధ్యమే, ఆయనకి సమస్తము సాధ్యం. ఇది ఒక్కటే మనం నమ్మాలి. కాబట్టి ఈరోజు నీ సమస్య ఏంటో, నీ విచారం ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు దుఃఖముఖంగా ఉండడం మానేయి. దేవుడు తప్పకుండా నీ హృదయంలోకి ఆనందము, సంతోషం, నెమ్మది తీసుకొస్తాడు. నా సమస్య చాలా పెద్దదండి, ఇది అవ్వదు, నేను మానేయలేని దుఃఖాన్ని అని అనుకుంటే నీ సమస్యతో నువ్వు అలాగే జీవించుకుంటూ ఉంటావు ఇంకా.
కానీ నా సమస్య నాది కాదు, నా సమస్య దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను, నేను ఆనందంగా ఉండడం మొదలు పెడతానంటే ఖచ్చితంగా నీ విచారం కొట్టివేయబడుతుంది, నీ హృదయంలోకి ఆనందం వస్తుందండి. ఈరోజు ఎవరు ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇబ్బందితో ఉన్నారో, ఏ కన్నీటితో ఉన్నారో దేవుడు వాటి కొట్టివేసి హన్నా వలె దుఃఖముఖంగా ఉండడం మరి మానివేయటానికి దేవుడు మనందరికీ కృప దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఆనాడు తండ్రి హన్నా జీవితంలో దుఃఖముఖంగా ఉండటం మానివేయటానికి కృపనిచ్చారు తండ్రి, ఎంతో ఆనందంతో తనని నింపారు. అలాగే ఈరోజు ఎవరు ఏ సమస్యలు గుండా, విచారాలు గుండా, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ప్రతి సమస్యను కొట్టివేసే దేవా ఆనందంతో ప్రతి హృదయాన్ని నింపమని, అద్భుతాలు చూడటానికి కృపనివ్వమని, గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.